ఊహించండి, ఒక అణుబాంబు ఎంత సింపుల్గా కనిపించినా దాని వెనుక ఎన్నో అద్భుతమైన ఇంజనీరింగ్ రహస్యాలు దాగి ఉన్నాయి. ఇదే ప్రపంచ చరిత్రలో మొదటి అణుబాంబు, లిటిల్ బాయ్. ఓపెన్హైమర్ నాయకత్వంలో మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి తయారు చేసిన ఈ భయంకరమైన ఆయుధం 1945 ఆగస్టు 6వ తేదీన B-29 ఎనోలాగే బాంబర్ విమానం నుంచి హిరోషిమా నగరం మీదుగా విడుదల చేయబడింది. ఈ వీడియోలో దీని డిజైన్, అంతర్గత యంత్రాంగం మరియు ఎలా పనిచేస్తుందో సింపుల్ 3D యానిమేషన్తో వివరంగా చూద్దాం. సిద్ధమా? ఇది మీ ఊహను మించిన ఇంజనీరింగ్ అద్భుతం. మ్యాన్హాటన్ ప్రాజెక్ట్లో 2 రకాల అణుబాంబులు తయారు చేశారు. ఒకటి ఫ్యాట్ మ్యాన్. ఇది ప్లుటోనియం ఉపయోగించి ఇంప్లోజన్ డిజైన్తో తయారైంది, చాలా బరువుగా ఉంటుంది. రెండోది లిటిల్ బాయ్, యురేనియం 235తో తయారైన గన్ టైప్ డిజైన్. ఇది షార్ట్ గన్ లాగా పనిచేస్తుంది. లిటిల్ బాయ్ పొడవు 10 అడుగులు, వ్యాసం 28 అంగుళాలు, బరువు సుమారు 9700 పౌండ్లు. ఇంత చిన్న బాంబు లోపల ఎంత భయంకరమైన శక్తి దాగి ఉందో ఇప్పుడు చూద్దాం. బాంబు వెనుక భాగం నుంచి ముందు భాగం వరకు లోపలికి వెళ్దాం. వెనుక భాగంలో బాక్స్ టేల్ ఫిన్స్ ఉన్నాయి. ఇవి బాంబు ఆకాశం నుంచి పడేటప్పుడు స్థిరత్వం ఇచ్చి సరైన దిశలో ప్రయాణించేలా చేస్తాయి. 3 ఎలక్ట్రిక్ గన్ ప్రైమర్స్ ఉన్నాయి. ఇవి కార్డైట్ ఛార్జ్ను ఇగ్నైట్ చేస్తాయి. కార్డైట్ ఛార్జ్లో 4 సిల్క్ పౌడర్ బ్యాగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి 2 పౌండ్లు. ఇది సాధారణ ఎక్స్ప్లోజివ్ కాదు, ఈ భయంకరమైన బాంబును మరణం వైపు నడిపించే ఇంధనం. దీని ముందు భాగంలో యురేనియం 235 హాలో ప్రొజెక్టైల్ రింగ్స్ ఉన్నాయి. ఇవి హాలోగా ఉంటాయి, బరువు 84 పౌండ్లు. ఇవి టార్గెట్ రింగ్స్ లోపలికి గుండ్రంగా వెళ్లేలా ఖచ్చితంగా డిజైన్ చేయబడ్డాయి. యురేనియం టార్గెట్ రింగ్స్ బరువు 56.5 పౌండ్లు. మొత్తం యురేనియం 145.5 పౌండ్లు. ఇవన్నీ 6.5 అంగుళాల స్మూత్ బోర్ గన్ బ్యారెల్ లోపల భయంకరమైన గన్ లాగా అమర్చబడ్డాయి. బాంబు ముందు భాగంలో ఇంపాక్ట్ అబ్జార్బింగ్ యాన్విల్ మరియు టంగ్స్టన్ కార్బైడ్ ప్లగ్ ఉంటాయి. 4 పొలోనియం ఇనిషియేటర్స్ టంగ్స్టన్ కార్బైడ్ మీద ఉంటాయి. ఇవి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ను మొదలుపెడతాయి మరియు భారీ ఎనర్జీని విడుదల చేయడానికి కీలకం. టాప్లో ఆర్మింగ్ మరియు ఫ్యూజింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. బయటి భాగంలో బారోమెట్రిక్ సెన్సింగ్ పోర్ట్స్ మరియు మానిఫోల్డ్స్ ఉంటాయి. ఇవి ఎత్తును ఖచ్చితంగా గుర్తించి రాడార్ ఆల్టిమీటర్ను యాక్టివేట్ చేస్తాయి. రాడార్ ఆల్టిమీటర్స్ బాంబు ముందు భాగంలో ఉంటాయి. ఇవి రేడియో వేవ్స్ను పంపి రిఫ్లెక్షన్ టైమింగ్ ద్వారా ఎత్తును కొలుస్తాయి. ఆర్మింగ్ వైర్స్ మరియు ఎలక్ట్రిక్ ప్లగ్ సర్క్యూట్ను కనెక్ట్ చేస్తాయి. ఈ భయంకరమైన బాంబును B-29 సూపర్ ఫోర్ట్రెస్ బాంబర్ విమానం మోసుకెళ్లింది. ఈ విమానం పొడవు 99 అడుగులు, వింగ్ స్పాన్ 141 అడుగులు, గ్రాస్ వెయిట్ 1,40,000 పౌండ్లు. ఇది 2వ ప్రపంచ యుద్ధంలో అతి భారీ మరియు అతి అడ్వాన్స్డ్ బాంబర్. బాంబ్ బే డోర్స్ కింద ఉంటాయి. సాధారణంగా 12 మెషిన్ గన్లు ఉండేవి, కానీ ఈ మిషన్లో బరువు తగ్గించడానికి ఉపరి మరియు క్రింది టరెట్స్ తీసేశారు. వెనుక గన్లు మాత్రమే ఉంచారు. ఇప్పుడు ఈ బాంబు ఎలా డిటోనేట్ అవుతుందో ఖచ్చితంగా చూద్దాం. ముందు గ్రీన్ సేఫ్టీ ప్లగ్స్ ఉంటాయి. టార్గెట్ మీదకు వెళ్లేటప్పుడు వాటిని రెడ్ ఆర్మింగ్ ప్లగ్స్తో మారుస్తారు. బాంబ్ బే డోర్స్ తెరిచి బాంబు గ్రావిటీ వల్ల కిందకు పడుతుంది. అప్పుడు ఇంటర్నల్ 24 వోల్ట్ బ్యాటరీకి మారి టైమర్ స్టార్ట్ అవుతుంది. 15 సెకండ్ల తర్వాత బారోమెట్రిక్ సెన్సార్ సుమారు 550 మీటర్ల ఎత్తులో సర్క్యూట్ క్లోజ్ చేసి రాడార్ ఆల్టిమీటర్ను యాక్టివేట్ చేస్తుంది. రాడార్ ఆల్టిమీటర్స్ సరైన ఎత్తును ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫైరింగ్ స్విచ్ ఆన్ అవుతుంది. 3 నేవీ గన్ ప్రైమర్స్ ఇగ్నైట్ అవుతాయి. కార్డైట్ ఛార్జ్ భయంకరంగా పేలుతుంది. యురేనియం 235 ప్రొజెక్టైల్ 300 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో టార్గెట్ రింగ్స్ వైపు గుండ్రంగా ప్రయాణిస్తుంది. 4 పొలోనియం ఇనిషియేటర్స్ న్యూక్లియర్ రియాక్షన్ను మొదలుపెడతాయి. యురేనియం 235 న్యూక్లియస్పై న్యూట్రాన్ పడగానే అది విరిగిపోయి తేలికైన అణువులుగా మారి భారీ ఎనర్జీని విడుదల చేస్తుంది. ఒక్క ఫిజన్లో 2-3 న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఇవి మరిన్ని యురేనియం అణువులను స్ప్లిట్ చేస్తాయి. కొన్ని మిల్లీ సెకండ్లలో భయంకరమైన చైన్ రియాక్షన్గా మారి భూమిని కంపించే ఎక్స్ప్లోజన్ను సృష్టిస్తాయి.
ఆ భయానక బ్లాస్ట్ రేడియస్ జోన్స్ ఇలా ఉన్నాయి. సెంట్రల్ బ్లాస్ట్ జోన్ 0.36 చదరపు కిలోమీటర్లు, పూర్తి నాశనం. సివియర్ బ్లాస్ట్ డ్యామేజ్ జోన్ 4.5 చదరపు కిలోమీటర్లు. భయంకర ధ్వంసం. మోడరేట్ బ్లాస్ట్ జోన్ 8.7 చదరపు కిలోమీటర్లు, అగ్ని, రేడియేషన్, గాయాలు. లైట్ డ్యామేజ్ జోన్ 11 చదరపు కిలోమీటర్ల వరకు. అగ్ని, రేడియేషన్, మానసిక ఆఘాతం. లక్షలాది ప్రాణాలు ఒక్క క్షణంలో నాశనమయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్లో చెప్పండి తర్వాత ఏ భయంకరమైన ఆయుధం గురించి వీడియో కావాలి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.